ఈ లేఖాస్త్రాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మ్యాన్ హోల్ ఎందుకు ఎవరు తెరిచారనే ఘటనపై విచారణ జరిపారు. హైడ్రాదే పూర్తి బాధ్యత అని తేలింది. విచారణ జరిపిన తర్వాత హైడ్రా తన తప్పును ఒప్పుకుంది. తప్పు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇక్కడ హైడ్రాకు సంబంధించి కమిషనర్ రంగనాథ్ మరి మంచి పేరు వస్తేనేమో ఆయన ఖాతాలు వేసుకుంటాడు, మరి చెడు పేరు వస్తేనేమో మరి సంబంధిత ఎవరైతే అక్కడ వేసిరో పని చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ సంఘటన ఒకవేళ జరిగి ఉంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేది. సంబంధిత శాఖ మొత్తం కూడా బాధ్యులయ్యేది. ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ను గొప్పగా మరి చేస్తూ ఉన్నాం, నీళ్ళు కూడా రానియకుండా చూస్తూ ఉన్నామని హైడ్రా చెప్తా ఉంది. సో మరి ఇక్కడ జరిగేటువంటి నష్టాలకు కూడా హైడ్రానే బాధ్యులు, హైడ్రా కమిషనర్ కూడా బాధ్యులే. నష్టం వచ్చినప్పుడేమో పక్కల మీద వేసుడు, లాభం వల్ల వచ్చినప్పుడేమో మీ మీద వేసుకుండు, మంచి పేరు వచ్చినప్పుడు మీ మీద వేసుకుండు. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పాత బస్సు మ్యాన్ హోల్ ఘటనలో ఆ పాప కనుక ఆ తల్లి రెస్పాండ్ కాకపోతే, ఇన్స్టెంట్గా కనుక రెస్పాండ్ కాకపోతే, ఆ తల్లి కనుక కొద్దిగా దూరంలో ఉంటే ఆ పాప అందులో కొట్టుకపోయే అవకాశాలు ఉంటుండే.